Welcome to Road Safety Guardians, where we're dedicated to promoting road safety awareness. Join us for essential tips, insights, and real-life stories. Don't forget to like, comment, and subscribe to stay updated on our mission to make roads safer for all. Hi, hello, welcome back to our channel Road Safety Guardians. దీనిలో మనం ముందు చెప్పుకున్నట్టు మన ఛానల్ ప్యూర్లీ వర్క్ ఆన్ రోడ్ సేఫ్టీ ఓన్లీ. ప్రమాదాలని తగ్గించడమే మన ముఖ్యోద్దేశం. ఇందులో చూసుకున్నట్టయితే గనక ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకను ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతూనే ఉంది. దాంట్లో 99% యాక్సిడెంట్లు కేవలం మానవ తప్పిదాలే. వీటిని తగ్గించడం ఎలా? దాని మీద మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో భాగంగా చూసుకుంటే కనుక యాక్సిడెంట్ అనేది అన్ప్లాన్డ్ అండ్ అన్కంట్రోల్డ్ యాక్షన్. అది సడన్గా జరిగిపోతుంది. అన్ప్లాన్డ్ అండ్ అన్కంట్రోల్డ్. ఒక యాక్సిడెంట్ అనేది రోడ్డు, వెహికల్ అండ్ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ఈ మూడిటి మధ్య కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయినా కూడా మనకు యాక్సిడెంట్ జరిగే పాసిబిలిటీ చాలా ఉంటాయి. దీంట్లో ఒక యాక్సిడెంట్లో ఒక్కరి మిస్టేక్ ఉన్నా, అంటే ఒక యాక్సిడెంట్లో ఒక 2 వెహికల్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి అంటే కనుక అందులో ఖచ్చితంగా ఒక మిస్టేక్ అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ పర్సన్ రోడ్ సేఫ్టీ రూల్స్ అనేది ఫాలో కాకపోవడం వల్లనే ఆ యాక్సిడెంట్ అనేది జరిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వెహికల్ వెళ్తున్నాం. మనము కామన్గా ఒక హైవే యొక్క స్పీడ్ వచ్చేసరికి 80 km/h. మన ఇండియాలో దాదాపు 80% నేషనల్ హైవేస్ యొక్క స్పీడింగ్ వచ్చేసరికి ద మ్యాక్సిమం స్పీడ్ 80 km/h. మనము రూల్ ఫాలో అయ్యి 80 km/h స్పీడ్లో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక రూల్స్ ఫాలో కాని కార్ వచ్చేసరికి ఒక 100 km/h స్పీడ్, 90 km/h స్పీడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వెహికల్ని బ్యాక్ సైడ్ నుంచి హిట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఉంటాయి. దీంట్లో మనం ఎంత కరెక్ట్ వెళ్ళినా కూడా మన వెనుకొచ్చేవాడు కానీ మన ముందు వచ్చేవాడు కానీ ప్రాపర్గా రాకపోయి ఉంటే కనుక, ప్రాపర్ రూల్స్ ఫాలో కాకపోయి ఉంటే కనుక ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ మనం అనుకున్న రోడ్, వెహికల్ అండ్ డ్రైవర్ ఈ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద గుంతలు ఉండొచ్చు, కార్నర్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అదేవిధంగా ఒక వెహికల్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక వెహికల్ కండిషన్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, వర్షంలో వైపర్స్ పనిచేయకపోవచ్చు, బ్రేక్స్ ప్రాపర్గా పడకపోవచ్చు, టైర్స్ ప్రాపర్గా లేకపోవచ్చు. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. అదే డ్రైవర్ అనుకున్నట్టయితే కనుక లాంగ్ టైం ట్రావెల్ చేసి ఉండొచ్చు, ప్రాపర్గా అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు, ఇంకా చాలా రీజన్స్ అనేవి ఆల్కహాలిక్ అయి ఉండొచ్చు. చాలా రీజన్సే ఉంటాయి. సో రోడ్, వెహికల్, డ్రైవర్ కోఆర్డినేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఈ 3 ప్రాపర్గా ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా యాక్సిడెంట్ యొక్క పర్సెంటేజ్ని మనం 90% రెడ్యూస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ 3 కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా ఒక డ్రైవర్ని కన్సిడర్ చేసినట్టయితే కనుక మనము ఒక 80 km మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఉన్న ఒక రోడ్డు మీద 2 లైన్స్ ఉంటాయి ఈజీగా. ఒక LHS అండ్ RHSలో కూడా ఇటు 2 లైన్స్, ఇటు 2 లైన్స్ ఉంటాయి. మనం LHSలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అందులో కూడా 2 లైన్స్ ఉంటాయి. ఒకటి స్పీడ్ వే ఉంటుంది, ఒకటి స్లో వే అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము అంటే మ్యాక్సిమం స్పీడ్ వేలో ట్రావెల్ చేస్తాం. ఈవెన్ ఆ స్లో మూవింగ్ వెహికల్స్ అయినా కావచ్చు, లైక్ హెవీ లోడ్ లారీస్ అయినా, మోటార్ సైకిల్స్ అయినా, స్కూటర్స్ అయినా సరే, అవి మనము రోడ్డుకి ఎక్కడెక్కడ ట్రావెల్ చేయాలి అని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కానీ మనం ఫాలో కాము. దాంతో స్లో మూవింగ్ అండ్ స్పీడ్ మూవింగ్ వెహికల్స్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి.
దీనిలో క్లియర్గా చెప్తుంది, మనం ఈ మూడు కోఆర్డినేషన్లో కొంచెం చిన్న మిస్టేక్ చేసినా కూడా మన వల్ల వేరే వాళ్ళు బలవుతారు. అది గాయాలైన పాలన కావచ్చు, ప్రాణాలను కోల్పోవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కామన్గా ఒక యాక్సిడెంట్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక మనకు కొన్ని రకాల రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఫస్ట్ ఇంజురీస్, మైనర్ ఇంజురీస్ అండ్ గ్రీవియస్ ఇంజురీస్. మైనర్ ఇంజురీస్ కన్సిడర్ చేసుకుంటే కనుక మామూలుగా చేతికి గీతలు పడడము, రుద్దుకపోవడం, రాసుకపోవడము అనే మైనర్ ఇంజురీస్ కన్సిడర్ చేస్తాం. అదే గ్రీవియస్ ఇంజురీ అన్నట్టయితే కనుక కాళ్ళు విరగడం, చేతులు విరగడం, తల పగలడం, బ్లీడింగ్ అయ్యే ఇష్యూస్. అదేవిధంగా ఫ్యాటల్ కేసెస్ అంటే చనిపోవడము. అదేవిధంగా ప్రాపర్టీ డ్యామేజెస్, మన వెహికల్ ఏదైనా సరే పోల్కు గుద్దినా, ఒక చెట్టుకు గుద్దినా, లేకపోతే కార్నర్లో ప్రాపర్ కార్నర్ కాకపోవడం వల్ల వేరే ఇంట్లోకి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మన వెహికల్ డ్యామేజ్ అవుతుంది. అదేవిధంగా అక్కడున్న ప్రాపర్టీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో ఒక రోడ్డు యాక్సిడెంట్, ఒక చిన్న తప్పిదం వల్ల ఇవన్నీ జరిగే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. మనకు ఆ వ్యక్తి ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి తను ఏ తప్పు చేశాడో మనం ఐడెంటిఫై చేస్తే కనుక దానికి రెమిడియల్ మెజర్స్ అంటే కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అతను డ్రంక్ అండ్ డ్రైవ్ ఫాలో చేస్తూ వెళ్తున్నాడు అనుకోండి, మనము ఎన్ఫోర్స్మెంట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్స్ సజెస్ట్ చేయడం వల్ల కొంచెం రెడ్యూస్ చేయగలుగుతాం. అదే ఓవర్ స్పీడ్తో వెళ్తే కనుక స్పీడ్ గన్స్, రమ్లింగ్ స్ట్రిప్స్, ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఒకవేళ వెహికల్ డ్యామేజ్ వల్ల ఉంటే కనుక అతని వెహికల్స్ ఐడెంటిఫై చేసి షెడ్కి పంపించడం, సర్వీస్ సెంటర్కి పంపించడం లాంటి ఇష్యూస్. ఒకవేళ రోడ్డు కండిషన్స్ జరిగే వల్ల ఏంటి కనుక ఆ రోడ్డు కానీ ప్యాచ్ వర్క్స్ కానీ ఇంకా కార్నరింగ్, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ కానీ ఇటువంటి ఐడెంటిఫై చేయడం ద్వారా మనము చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి రెడ్యూస్ చేయవచ్చు. ఇటువంటి వాటిని ఐడెంటిఫై చేయడానికి మీ యొక్క సలహాలు, సూచనలు అండ్ మా యొక్క కోఆపరేషన్ కోసమే ఈ ఛానల్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్టయితే కనుక మన ఇండియాలో దాదాపు ప్రతి సంవత్సరము 4.5 లక్షల కన్నా ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4.5 కన్నా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో దాదాపు 1,50,000 నుంచి 1,70,000 మంది చనిపోతున్నారు. దీంట్లో 1,70,000 అంటే 1,70,000 కుటుంబాలు. ప్రీవియస్ వీడియో కంపేర్ చేసుకున్నప్పుడు 1,70,000 కుటుంబాలు దీనికి సఫర్ అయినాయి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం దాదాపు. అదేవిధంగా మన ఇండియా అనేది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ డిస్కస్ చేయాలి, ఇండోర్ ఎందుకు చేయలేదు అంటే కనుక మన ఇండియా అనేది టాప్ 1 to 3 ప్లేస్లో గత 3 to 4 years నుంచి సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్లో మన ఇండియా అనేది మూవ్ అవుతూ ఉంది యాక్సిడెంట్లలో. ఇందులో దాదాపు 20 నుంచి 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళే 60% ఉన్నారు. 60% మంది 20 to 45 ఏజ్ గ్రూప్ పీపుల్ చాలా మందిని యాక్సిడెంట్స్కి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంత అనుకున్న ప్రకారము ఈ యాక్సిడెంట్స్ ఈ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ సోర్స్. సో దాదాపు 1,70,000 మంది చనిపోయినట్టయితే కనుక దాదాపు ఒక సంవత్సరంలోనే 50 నుంచి 60,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చిన పాసిబిలిటీస్ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు ప్రతి సంవత్సరము 10 నుంచి 15% యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఇండియాలో. దానికి మల్టిపుల్ రీజన్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. లైక్ స్పీడింగ్ వెహికల్స్, టెక్నాలజీ మారుతూ ఉంది, కొత్త వెహికల్స్ వస్తున్నాయి, అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, స్పీడ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు చూసుకుంటే ఇంకా ద మ్యాక్సిమం స్పీడ్ ఒక వెహికల్ వచ్చేసరికి 60 నుంచి 70 స్పీడ్ లిమిట్ చాలా ఎక్కువ, అంత స్పీడ్ వెళ్తేనే. కానీ ఇప్పుడు చూసినట్టయితే కనుక ఈజీగా ఒక కార్ అనేది 120 to 160, 180 స్పీడ్కి ఈజీగా ట్రావెల్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక బైక్ వచ్చేసరికి 80 నుంచి 120, 130 స్పీడ్లో ఈజీగా ట్రావెల్ చేయగలుగుతున్నారు. టెక్నాలజీ మారుతూ ఉంది. అదేవిధంగా రోడ్స్ కూడా ఒకప్పుడులాగా రోడ్స్ లేవు, రోడ్స్ అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి. మనుషులు కూడా అప్పుడున్న ఐడియాలజీ కాకుండా ఐడియాలజీ చేంజ్ అయింది. స్పీడ్కి వెళ్ళాలి అనే ఆతృతతోటి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15% యాక్సిడెంట్స్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. దీంట్లో దాదాపు
ఒక 40% యాక్సిడెంట్స్, ఒక 40 కాదు, ఒక 60, దాదాపు 40 నుంచి 60 మధ్యలో పర్సెంటేజ్ యాక్సిడెంట్స్ కేవలం టూ వీలర్ ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుతున్నాయి. టూ వీలర్స్, అవి బైక్స్ అయినా కావచ్చు, స్కూటర్స్ అయినా కావచ్చు, ఏ రకంగా అయినా కావచ్చు, కేవలం టూ వీలర్ ఇన్వాల్వ్మెంట్స్తోనే జరుగుతున్నాయి. సో మా మేజర్ కాన్సన్ట్రేషన్ కంపేర్డ్ టు అదర్ వెహికల్స్ తీసుకున్నట్టయితే కనుక టూ వీలర్ మీదనే మా కాన్సన్ట్రేషన్ చాలా చేస్తున్నాం. చాలా వరకు ఈ టూ వీలర్ వాళ్ళకి చాలా అవగాహన కల్పించడానికే మా ఈ చిన్న ప్రయత్నం. ప్రతి గంటకి 19 మంది చనిపోతున్నారు ఇండియాలో. ప్రతి గంటకి 19 మంది చనిపోతున్నారు. ఇందులో స్ట్రేట్ లైన్స్ అంటే మనము ఒక రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు కార్నర్స్ ఉంటాయి, స్ట్రేట్ లైన్ ఉంటుంది, జంక్షన్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కానీ మనం చాలా వరకు ఒక అపోహ అన్నమాట, కార్నర్లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి, జంక్షన్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి, అంటే రకరకాల వేస్లో వస్తాయని చెప్పేసి ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ చాలా వరకు 60% యాక్సిడెంట్స్ కేవలం స్ట్రేట్ లైన్లోనే జరుగుతాయి. అంటే దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ ఏదైతే స్ట్రేట్ లైన్ ఏదైతే ఉంటుందో, రోడ్డు యొక్క స్ట్రేట్గా ఎటువంటి వంపులు తిరగకుండా, జంక్షన్స్ లేకుండా ఏవైతే రోడ్స్ ఉంటాయో అటువంటి రోడ్స్లోనే దాదాపు 60% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాంట్లో హెడ్ ఆన్ కొలిజన్ అండ్ హిట్ ఫ్రమ్ బ్యాక్, అంటే ముందు నుంచి గుద్దుకోవడం ద్వారా కానీ వెనుక నుంచి గుద్దడం ద్వారా కానీ ఈ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం అపోహలు చాలా ఉన్నాయి, లైక్ కార్నర్స్లోనే జరుగుతాయి, జంక్షన్లోనే జరుగుతాయి, మనకు కార్లలోనే ఎక్కువ జరుగుతాయి, లారీలతో ఎక్కువ జరుగుతాయి. అవేమీ కాదండి, కేవలం టూ వీలర్స్ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. అదేవిధంగా స్ట్రేట్ లైన్లోనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రతి గంటకు 19 మందికి దాదాపు 20 మంది దాకా చనిపోతున్నారు ఇండియాలో. కొన్ని వందల మంది గాయాల పాలవుతున్నారు ప్రతి గంటకు. అదే వరల్డ్ కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక ప్రతి సెకండ్కి 2 చనిపోతున్నారు, 90 మంది గాయాల పాలవుతున్నారు ప్రతి సెకండ్కి. నేను గంటకు చెప్పాను ఇండియా కంపేర్ చేసి, కానీ వరల్డ్ మొత్తం కంపేర్ చేసినట్టయితే కనుక ప్రతి సెకండ్కి 2 చనిపోతున్నారు, 90 మంది గాయాల పాలవుతున్నారు. ఆల్ ఓవర్ కంట్రీస్, అన్ని కంట్రీస్ తీసుకున్నట్టయితే కనుక దాదాపు ఒక చిన్న సర్వే చేసినట్టే మనము కరోనా టైంలో 2019లో కరోనా స్టార్ట్ అయింది. ఈ కరోనా పాండమిక్లో మనం చాలా భయపడ్డాం. అంటే అక్కడెక్కడో వేరే ఊర్లో కూడా ఒక వ్యక్తి కరోనా వల్ల చనిపోయాడు అంటే మనం ఇక్కడనే దర్వాజాలు, తలుపులు, కిటికీలు బంద్ చేసుకుని ఇంట్లో కూర్చున్న రోజులు చాలా, కొన్ని నెలలు గడిపారు చాలామంది అక్కడెక్కడో చనిపోతే. కానీ ఈ యాక్సిడెంట్లో మన ఇంటి చుట్టుపక్క వాళ్ళే చనిపోతున్నారు. మనకు తెలిసిన వాళ్ళు, మన రిలేటివ్స్, మన కొంతమంది మన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల మనకు ప్రతిరోజు మనకు కనిపించే వాళ్ళు, వీళ్ళే బాధితులు. ఎవరో ఎక్కడో కాదు, మనకు తెలిసిన వాళ్ళే బాధితులు. అయినా కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. కరోనా 2019 నుంచి ఇప్పటి కంపేర్ చేసుకుంటే దాదాపు 5,30,000 మంది చనిపోయారు కరోనా వల్ల. కానీ మన యాక్సిడెంట్స్ వల్ల ఈ లాస్ట్ 4 years కంపేర్ చేసుకుంటే దాదాపు 6.5 లక్షల మంది చనిపోయారు. అంటే కరోనా కన్నా యాక్సిడెంట్స్ అనేది చాలా తీవ్రమైనది. దాదాపు ఒక 20-30% యాక్సిడెంట్ వల్లనే ఎక్కువ మంది చనిపోతున్నారు కంపేర్డ్ టు కరోనా. కాబట్టి అందరం కూడా సేఫ్టీ రూల్స్ పాటిద్దాం. ఎంతో కొంత మన వల్ల అయినంత వరకు అందరు ప్రచారం చేద్దాం సేఫ్టీ రూల్స్ గురించి. ఈ వీడియో ముగించే ముందు చిన్న మాటలు. మనకు యాక్సిడెంట్స్ అనేవి కేవలం 4 ఫ్యాక్టర్స్, మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి డ్రైవర్ ఫాల్ట్, రోడ్ కండిషన్, వెదర్ కండిషన్ అండ్ వెహికల్ డిఫెక్ట్స్. డ్రైవర్ ఫాల్ట్ గుర్తుంచుకున్నట్టయితే కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఓవర్ స్పీడింగ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ఇలా రకరకాలు ఉంటాయి. అదే కనుక మనం రోడ్ ఫాల్ట్ అనుకున్నట్టయితే కనుక ప్యాచ్ వర్క్స్ కానీ, రోడ్ కండిషన్ బాగాలేకపోవడము, ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. అదే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే కనుక వర్షం పడడము, మంచు ఫామ్ కావడము, లైక్ మార్నింగ్ ఫాగీ టైమ్స్ ఉంటాయి.
వర్షం పడుతూ ఉంటుంది, తుఫాన్ టైంలలో చాలా వరకు ప్రాణాలు అవాయిడ్ చేయాలి. అదేవిధంగా వెహికల్ డిఫెక్ట్స్ తీసుకున్నట్టయితే కనుక బ్రేక్స్ ప్రాపర్గా లేకపోవడము, వైపర్స్ ప్రాపర్గా పనిచేయకపోవడము, టైర్స్ ప్రాపర్గా లేకపోవడం, కండిషన్ లేకపోవడము, ఇంజన్ కండిషన్గా లేకపోవడము, ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ వచ్చుంటే స్ట్రేట్లో లైన్లోనే ఎందుకు ఎక్కువ జరుగుతాయంటే, మనం ఒక చిన్న జనరల్ ఎగ్జామ్ తీసుకున్నట్టయితే కనుక మనం కార్నర్లో మామూలుగా ఒక 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే ఒక వెహికల్ కార్నర్కు ఒక మూల మలుపు రాగానే ఒక 5 to 10 కిలోమీటర్స్ స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్ట్రేట్ లైన్ చూస్తామో ఆ 60 కిలోమీటర్ల స్పీడ్ లైన్ అనేది ఈజీగా 90 క్రాస్ అవుతుంది. స్ట్రేట్ ఉందిలే, కార్నర్స్ లేవు అనే ఒక నెగ్లిజెన్సీ, ఒక నిర్లక్ష్య భావనంతో వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో స్పీడింగ్లో మనకు వెహికల్స్ వెంటనే కంట్రోల్ కావు. ఎంత పర్ఫెక్ట్ డ్రైవర్ అయినా కూడా ప్రతి ఒక్కసారి ఏదో ఒక చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పిదం వల్ల అతనికి ప్రాణాపాయంగా జరగవచ్చు. వారితో పాటు వారితో ప్రయాణిస్తున్న ఎవరికైనా కావచ్చు, ముందొచ్చే వెహికల్ వారికైనా కావచ్చు. ఇందులో విక్టిమ్స్ అనేది కన్సిడర్ చేసుకున్నట్టయితే కనుక కామన్గా విక్టిమ్స్ అంటే యాక్సిడెంట్ బాధితులు ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, పెడిస్ట్రియన్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా రోడ్డు చుట్టుపక్కల నివసించే వాళ్ళు, ఈ రకమైన ప్యాసింజర్స్ ఉంటారు. సో మనం ఎప్పుడైనా సరే రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకు సైనేజ్ బోర్డ్స్ ఉంటాయి హైవేస్ మీద అండ్ లోకల్ రోడ్స్ మీద కూడా, ఎక్కడ కార్నర్ ఉంది, ఎక్కడ ఏ స్పీడ్తో ట్రావెల్ చేయాలి, అదేవిధంగా ఎక్కడ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అంటే ఎక్కడ ఊర్లు ఉన్నాయి, అక్కడ ఎంత స్పీడ్ లిమిట్తో ట్రావెల్ చేయాలి, ఇవన్నీ కండిషన్స్ కనుక మనం ప్రాపర్గా ఫాలో అయినట్టయితే కనుక మనం గమ్యస్థానానికి అంటే మనం వెళ్ళాల్సిన ప్రదేశానికి చాలా సేఫ్గా మనం రీచ్ కాగలుగుతాం. సో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది, ఇది తెలుసుకోండి. చిన్న స్ట్రాటజిక్స్, నేను చెప్పిన స్ట్రాటజిక్స్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్నయండి, కొన్ని మాత్రమే చెప్పాను. మరిన్ని స్టాటిస్టిక్స్ తోటి మరిన్ని రకాల అసలు ఎక్కడ ఎలా ట్రావెల్ చేయాలి, ఎటువంటి కండిషన్స్ ఉంటాయి అనేది వచ్చే వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.